హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టూటీ టూట్. మనకి ఎస్ఎస్సి జూనియర్ ఇంజనీర్ నోటిఫికేషన్ వచ్చింది. సో ఈ రోజే వచ్చింది నోటిఫికేషన్. సో చాలామంది తెలుగు స్టూడెంట్స్కి ఎస్ఎస్సి జూనియర్ ఇంజనీర్లో ఏ విధంగా ఉంటుందని కూడా తెలియదు అనమాట. సో డిప్లొమా స్టాండర్డ్తో అప్లై చేసుకునే ఎగ్జామ్ ఇది. సో చాలామందికి టెక్నికల్లో ఎవరైతే రీసెంట్గా ఈసెట్ కంప్లీట్ చేసి డిప్లొమాలో జాయిన్ అయింటారో సో వాళ్ళకి ఇది చాలా మంచి అవకాశం అనమాట. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ సో లేకుంటే ఎవరైనా ఈసెట్తో కానీ లేకుంటే డిప్లొమాతో కానీ ఆల్రెడీ బాగా చదివిన వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా వాళ్ళకి ఎగ్జామ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో ఒకసారి మీకు యూస్ఫుల్ కాకుంటే ఇంకొకరికి ఫార్వర్డ్ చేసేదానికి ట్రై చేయండి. సో ఈ నోటిఫికేషన్ గురించి కంప్లీట్గా మనము తెలుసుకుందాం. సో జూనియర్ ఇంజనీర్ మనకి 3 బ్రాంచెస్లో ఉంటుంది. ఒకటి సివిల్, ఇంకొకటి మెకానికల్, ఇంకొకటి ఎలక్ట్రికల్. ఈ 3 బ్రాంచెస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఎప్పుడు అప్లికేషన్ స్టార్ట్ అయిందంటే 26/07/2023 అంటే ఈ రోజే స్టార్ట్ అయింది. సో లాస్ట్ డేట్ ఎప్పుడంటే 16/08/2023. అంటే నెక్స్ట్ మంత్ ఆగస్టు 16కి మనకి లాస్ట్ డేట్ అనమాట. సో అప్పటి వరకు వెయిట్ చేయకండి, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనము అప్లై చేసేయాలి. సో ఎగ్జామినేషన్ డేట్ అనేది ఇంకా మెన్షన్ చేయలేదు కానీ అక్టోబర్లో ఎగ్జామ్ ఉంటుంది. సో మనకు ఆల్రెడీ మెన్షన్ చేసామన్నమాట. సో ఇది మనకి జూలై మంత్. సో ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ అంతే. సో ఓన్లీ 3 monthsలో మనం ప్రిపరేషన్ కంప్లీట్ చేయాలి. సో ఎవరైతే ఆల్రెడీ ముందు నుంచే మన స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో సో ఏపీలో అయితే మనకి నోటిఫికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి మనకు అనిపిస్తుంది. సో లైక్ ట్రాన్స్కో అండ్ ఎస్పీడీసీఎల్ నోటిఫికేషన్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి మనం ఆల్రెడీ చెప్పాము. సో అదేవిధంగా ఎవరైతే వాటికి ట్రై చేస్తున్నారో డెఫినెట్గా దీనికి కూడా ట్రై చేయండి. అలానే తెలంగాణలో వాళ్ళైతే మనకి జెన్కో నోటిఫికేషన్ ఉంది. అందులో డిప్లొమా స్టూడెంట్స్ అసిస్టెంట్ ఇంజనీర్ ఎగ్జామినేషన్కి ఆల్రెడీ ప్రిపేర్ అవుతుంటారు. డెఫినెట్గా అది కూడా అక్టోబర్లో అని చెప్పేసి డేట్స్ అనేవి మెన్షన్ చేస్తారు. సో మనకి ప్రిపరేషన్ అయితే సేమ్, కానీ మన కాన్సన్ట్రేషన్ కొన్ని సబ్జెక్ట్స్ మీదనే పెట్టాల్సి ఉంటుంది. అందులో మనకి ఇక్కడ కొంచెం జనరల్ టాపిక్స్ కూడా యాడ్ అవుతాయి అనమాట. సో ఎనీవే మీరు ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. ఈ ఎగ్జామ్స్ కూడా డెఫినెట్గా అప్లై చేయండి. మనకి ఛాన్సెస్ ఒకటి కాకపోతే ఇంకొకటి డెఫినెట్గా వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో నెక్స్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే సో టెంటేటివ్ వేకెన్సీస్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో చూడండి ఇక్కడ డిపార్ట్మెంట్. సో నేమ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఇక్కడ ఉంటుంది. సో ఒకటి కాదు, సో చాలా ఉన్నాయి అనమాట. సో ఒకటి కాదు మనకి. సో బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. సో జేఈ సివిల్. సో కేటగిరీ వైజ్ మనకి ఇచ్చారు. సో ఈ డిపార్ట్మెంట్లో మనకి 431 ఉన్నాయి. సో నెక్స్ట్ జేఈ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి 55 ఉన్నాయి. సో జేఈ సివిల్ 421 అగైన్. సో జేఈ ఎలక్ట్రికల్ 124 అగైన్. జేఈ సివిల్ 188. సో జేఈ మెకానికల్ సో 23 డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అనమాట. మీకు కావాలంటే కంప్లీట్ నోటిఫికేషన్ కూడా ఒకసారి చూడండి. సో జేఈ సివిల్ ఈ డిపార్ట్మెంట్లో వాళ్ళు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇంకా మనకి మెన్షన్ చేయలేదన్నమాట. సో డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అనేవి వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఫరాకా బ్యారేజ్ ప్రాజెక్ట్ అనమాట. మెకానికల్, సివిల్ అలా. సో ఏ బ్రాంచ్ కావాలన్నా ఆ బ్రాంచ్కి మనకి చెక్ చేసుకోవచ్చు ఒకసారిగా. సో సివిల్ అలానే మెకానికల్. సో ఇది కూడా సివిల్. సో ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు అనమాట ఇది. సో జేఈ సివిల్ ఇక్కడ 7 వేకెన్సీస్. సో నెక్స్ట్ జేఈ మెకానికల్. సో టోటల్ ఓన్లీ 1 వేకెన్సీ ఉంది ఇక్కడ. సో జేఈ సివిల్ 4 వేకెన్సీస్, జేఈ ఎలక్ట్రికల్ 1 వేకెన్సీ, సో జేఈ మెకానికల్ 1 వేకెన్సీ. టోటల్గా మనకి 1324 వేకెన్సీస్ ఉన్నాయి. సో మన కేటగిరీ వైజ్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది ఓపెన్ కేటగిరీ. సో ఎస్సీ, ఎస్టీ. సో మనకి ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ. సో టోటల్గా మనకి ఇన్ని వేకెన్సీస్ అనేవి మెన్షన్ చేశారనమాట. సో 1324 వేకెన్సీస్. సో నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకుంటే సో మ్యాక్సిమం ఏజ్ లిమిట్ దీనికి 30 years అనమాట. సో ఏజ్ లిమిట్ అండ్ ఏజ్ రిలాక్సేషన్. సో దీనికి ఏజ్ లిమిట్ 30 years వరకు ఉంటుంది. ఫర్ ద పోస్ట్ for which age limit is up to 30 years. So candidates must have been born not earlier than 1993/08/02. సో దానికంటే ముందు ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో వాళ్ళు ఎలిజిబిలిటీ లేదని చెప్పేసి మెన్షన్ చేశారు. ఫర్ ద పోస్ట్ ఫర్ విచ్ ఏజ్ లిమిట్ ఈస్ 32. అంటే కొన్ని పోస్టులకి ఏజ్ లిమిట్ అనేది 32 వరకు ఉంది. మీరు కంప్లీట్ నోటిఫికేషన్లో ఒకసారి చూడండి. ఎవరైతే ఏజ్ లిమిట్ గురించి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఒకసారి మీరు మమ్మల్ని అడిగినా కూడా సరిపోతుంది. సో వీటికి డేట్ ఆఫ్ బర్త్ అనేది మెన్షన్ చేశారు.
సో నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ 5 years, ఓబీసీ 3 years, పీడబ్ల్యూడి ఇట్లా అన్ని డిఫరెంట్ కేటగిరీస్ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఒకసారి మనము చెక్ చేయండి. ఓకే, సో మన తెలుగు స్టేట్స్లో ఓకే, సో ఏవైతే సెంటర్స్ ఉన్నాయో మీరు ఏ సెంటర్లో అయినా రాయొచ్చు, మీరు అప్లై చేసుకుంటే సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్లై చేసుకుంటే మీరు కోరుకున్న సెంటర్లో వస్తుంది అనమాట. ఓకే, సో ఆంధ్రప్రదేశ్లో జనరల్గా ఎక్కువ వేకెన్సీస్ ఉంటాయన్నమాట, ఇక్కడ వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న సెంటర్స్. సో నెక్స్ట్ సో మనకి తెలంగాణలో హైదరాబాద్, వరంగల్ అండ్ కరీంనగర్లో మాత్రమే సెంటర్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే, సో రిమైనింగ్ అన్నీ కూడా మనకి పాండిచ్చేరి అండ్ చెన్నైకి సంబంధించినవి, అంటే తమిళనాడుకి సంబంధించినవి. ఓకే, సో నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ ఇన్ 2 papers యాజ్ ఇండికేటెడ్ బిలో. ఓకే, సో ఇది మనకి ఇంపార్టెంట్. సో పేపర్ 1 ఉంటుంది, దాని తర్వాత పేపర్ 2 ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ పేపర్ 1 ఎగ్జామినేషన్ ఉంటుంది. ఓకే, సో ఇది మనం క్వాలిఫై అయితేనే పేపర్ 2కి మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే, సో చాలా మందికి తెలుగు స్టేట్స్లో తెలియని విషయం. ఓకే, సో ఎస్ఎస్సి జేఈ ఎగ్జామ్ అంటే టఫ్ అనుకుంటారనమాట. సో పేపర్ 1 మనకి డెఫినెట్గా టఫ్గానే ఉంటుంది. మీరు పేపర్ 1 క్వాలిఫై అయిన తర్వాతనే ఓకే పేపర్ 2కి కంప్లీట్గా ఓకే మీరు టెక్నికల్ అబిలిటీస్ అనేవి టెస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో పేపర్ 1లో కూడా టెక్నికల్ సిలబస్ ఉంటుంది. సో ఫస్ట్ పేపర్ 1 క్వాలిఫై అయిన తర్వాతనే పేపర్ 2 అనేది మనం రాయగలుగుతాం. ఓకే, సో ఫస్ట్ రీజనింగ్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది. ఓకే, సో ఈ రెండు మెయిన్ అనమాట. తర్వాత జనరల్ ఇంజనీరింగ్. ఓకే, సో సివిల్ స్ట్రక్చర్ ఆర్ జనరల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఆర్ జనరల్ ఇంజనీరింగ్ మెకానికల్. ఓకే, సో ఈ సిలబస్ అనేది ఏదైతే ఉందో ఓకే ఒకసారి మీకు సో మీరు మాకు కాల్ చేసినా లేకుంటే సో ఒకసారి మీరు కంప్లీట్ నోటిఫికేషన్ ఒకసారి చూడండి. ఓకే, సో ఇక్కడ 50 marks, ఇక్కడ 50 marks, ఇక్కడ 100 marks, టోటల్గా 200 marks ఉంటుంది అనమాట ఎగ్జామినేషన్. సో 200 questions, 200 marks. ఓకే, సో 200 questions, 200 marks. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్కి 1 mark ఉంటుంది, నెగిటివ్ మార్కింగ్ డెఫినెట్గా ఉంటుంది. 2 hours ఎగ్జామ్ కంప్లీట్ చేయాలి. ఓకే, సో 200 questions 120 minutes కంప్లీట్ చేయాలంటే సో మీరు మార్క్ డిస్ట్రిబ్యూషన్ చేసుకున్నా కానీ ఓకే ఇది మనం 1 hour కంప్లీట్ చేయాలి, ఇది మనం 1 hour కంప్లీట్ చేయాలి, కానీ ఇది మనకు 1 hour కంప్లీట్ అవ్వదు అనమాట. సో మనకు మిషన్ సబ్జెక్ట్ కానీ ఎలక్ట్రికల్ అయితే మిషన్ సబ్జెక్ట్ కానీ పవర్ సిస్టమ్ సబ్జెక్ట్ కానీ ఉంటాయి. ఓకే, సో మెయిన్ వీటి మీద కాన్సన్ట్రేట్ చేశారంటే ఓకే డెఫినెట్గా ఎక్కువ మార్క్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మనకి రీజనింగ్ అనేది సో 50 out of 50 ట్రై చేయాలి ఎప్పుడైనా కానీ, అప్పుడైతే మీరు ఏ బ్రాంచ్ అయినా కానీ ఓకే సో 50 out of 50 ట్రై చేస్తేనే మనకి స్కోరింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ పేపర్ 2 అనమాట. ఓకే, సో పేపర్ 2 100 questions ఉంటాయి, ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్కి 3 marks అనమాట. ఓకే, సో 100 into 3 300 marks టోటల్. ఓకే, సో 2 hours ఎగ్జామినేషన్. ఇక్కడ చూడండి. ఓకే, సో 120 minutes. ఓకే, సో 120 minutes. సో కానీ 100 questions. ఓకే, సో పేపర్ 2లో 100 questions 120 minutes. ఇది మనకి సో ఈజీగా మనం ఆన్సర్ చేయాలి వీటిని. ఓకే, సో ఎప్పుడైతే మన ప్రిపరేషన్ చాలా బాగుంటుందో టెక్నికల్లో ఓకే సో ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ ఓకే లేకుంటే బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ డెఫినెట్గా ఇదే ఫీల్డ్లో మీరు ప్రిపేర్ అవుతున్నారంటే ఎలక్ట్రికల్ కానీ మీరు మెకానికల్ కానీ లేకుంటే సివిల్ కానీ డెఫినెట్గా ఇలాంటి ఎగ్జామ్స్ అనేవి మనము క్రాక్ చేసేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ సో ఈ ఎగ్జామ్ గురించి ఓకే సో ఆన్లైన్ కోచింగ్ ఆల్రెడీ మన దగ్గర అవైలబుల్గా ఉంది. సో మీరు ఎలక్ట్రికల్కి సంబంధించిన వాళ్ళైతే ఇమీడియట్గా మీరు తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఎనీవే సో దీని గురించి ఇంకా ఏదైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఓకే మీరు డెఫినెట్గా మన నెంబర్స్ కాల్ చేయండి, లేకుంటే డిస్క్రిప్షన్లో మన లింక్ ఉంది, సో దాన్ని ఫిల్ చేయండి, మేము మీకు కాల్ చేసి మాట్లాడతాం. ఓకే, సో ఎనీవే ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్.